మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభా స్ఫూర్తి ఛానల్. మనిషికి పంతం అవసరమా అని అడిగితే అవును, మనిషికి పంతం అవసరమే. కానీ పంతం ఏ రకమైనదో ముఖ్యం. పంతం మనిషికి కొంతవరకు అవసరం, కానీ అది పట్టుదలగా ఉంటే మంచిది. మొండితనంగా మారితే నష్టమే. మంచి పంతం అంటే పట్టుదల. నేను ఈ పని సాధించాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రయత్నిస్తాను అనే పంతము పట్టుదలగా కనిపిస్తుంది. ఉదాహరణకు, చదువులో ముందుకు రావాలనే పంతం, తప్పును సరిదిద్దుకోవాలనే పంతం, జీవితంలో మంచి స్థాయికి చేరాలనే పంతం, కష్టాల్లో కూడా ధైర్యంగా నిలబడాలనే పంతం. ఇలాంటి పంతం మనిషిని ఎదుగుదల వైపు నడిపిస్తుంది. చెడు పంతం అంటే మొండితనం. నేను చెప్పిందే జరగాలి, ఎదుటివారు ఏం చెప్పినా వినను అనే పంతము మొండితనంగా కనబడుతుంది. దానివల్ల మంచి సంబంధాలు దెబ్బతింటాయి. తప్పు తెలిసినా అంగీకరించలేము, ఇతరులను క్షమించలేకపోతాము, మనశ్శాంతి తగ్గుతుంది, చివరికి నష్టపోయేది మనమే. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఎవరైనా మనల్ని బాధ పెట్టారే అనుకుందాం, వాళ్లతో ఇక జీవితంలో మాట్లాడను, ఎంత జరిగినా నా పంతమే నెగ్గాలి అనేది మొండితనం. వాళ్ళు చేసిన తప్పును నేను మర్చిపోవచ్చు, కానీ ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉంటాను అనేది పరిపక్వతకు సూచన. అందుకే పంతం ఉండాలి, కానీ మనిషిపై కాదు, మన లక్ష్యంపై ఉండాలి. లక్ష్యం విషయంలో పంతం ఉండాలి, సంబంధాల విషయంలో అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఇదే ఆరోగ్యకరమైన పంతం.